హాయ్. ఈ వీడియోలో కొన్ని వెడ్డింగ్ యానివర్సరీస్ అండ్ సెలబ్రేషన్ పిక్స్ ఉన్నాయి. యానివర్సరీస్ అని చెప్పి కళ్యాణం కొట్టు పెడుతుంది ఏంటని చూస్తున్నారా? ఇది లాస్ట్ ఇయర్ అనుకోకుండా హరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సడన్గా వచ్చి అప్పటికప్పుడు మమ్మల్ని ఇలా రెడీ చేసి సెలబ్రేట్ చేయించారు. పెళ్ళికి ఎవరు పెట్టారో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ మాత్రం విజయ్ పెట్టింది బొట్టు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సడన్గా వచ్చి ఇలా అంతా సెలబ్రేట్ చేసి బాగా చేశారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫ్యామిలీలో చేశారు అలాగా, అన్ఎక్స్పెక్టెడ్. అది కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ అప్పుడప్పుడు బాగుంటుంది. ఇట్స్ లైక్ 16th యానివర్సరీ ఆర్ 17th యానివర్సరీ ఇలా జరిగినప్పుడు మేము ఇంట్లో జస్ట్ క్యాజువల్గా కూర్చున్నాం. నథింగ్, నో ప్లాన్స్, ఏమి సెలబ్రేషన్స్ లేదు, ఏం లేదు, నార్మల్గా ఉన్నాము. వాళ్ళు సడన్గా ఫోన్ చేసి వచ్చి రెడీ అవ్వడానికి వెయిట్ చేసి మేము రెడీ అయిన తర్వాత కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. ఈ ఇయర్ నేను హరి 18th యానివర్సరీ హైదరాబాద్ తాజ్ ఫల్క్నుమాలో సెలబ్రేట్ చేసుకున్నాం యానివర్సరీ. అక్కడ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ప్రతి అవర్కి ఒక కేక్ తెచ్చినట్లు, కేక్ అంటే బోర్ కొట్టే అంత కేక్ తెచ్చారనమాట. ఎవ్రీ అవర్కి ఒక కేక్ వస్తూనే ఉన్నారనమాట యానివర్సరీ అని చెప్పి. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమో మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ అందరూ మాకు చెప్పకుండా సర్ప్రైజ్ కేక్ తెచ్చి, దండలు తెచ్చి, మార్పించి, ఇందులో ఉంగరాలు వేసేవి అవన్నీ కూడా చేయించారనమాట. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ అనమాట. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉండడం వల్ల ఇలాంటి ఫన్ ఉంటుంది. ఇవి కొన్ని వెడ్డింగ్స్లో నేను హరి దిగిన పిక్స్ అనమాట. ఇంకా యూజువల్లీ వెడ్డింగ్స్కి అంతా బాగా తయారవుతాము. నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. కుదరకపోతే చేయగలిగేది లేదు. ఇప్పుడంటే విజయవాడలో ఉన్నాం కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు అటెండ్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్. ఇది ఒక హల్దీ ఫంక్షన్, హాఫ్ సారీ ఫంక్షన్లో హల్దీకి, అలాగే వేరే వాళ్ళ వెడ్డింగ్స్లో హల్దీస్కి. ఇంకా నేను కజిన్స్ అందరం మ్యాక్సిమం బాగా రెడీ అయ్యి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మా చెల్లి అండ్ వదిన. ఇది మా ఇంటి గ్రూప్ రేస్. గ్రూప్ రేస్లా చేయలేదు కానీ ఒక జస్ట్ గెట్ టుగెదర్ కండక్ట్ చేసినప్పుడు జరిగిన ఈవెంట్లో పిక్చర్ అది. నేను హరి ముంబై తాజ్కి అనుకుంటా వెళ్ళినట్టు. ఇవి కొన్ని అత్తయ్య బర్త్డేస్కి సెలబ్రేషన్స్. అప్పుడప్పుడు కుదిరినప్పుడు సెలబ్రేట్ చేయడానికి ట్రై చేస్తాము. అత్తయ్య మ్యాక్సిమం నన్ను ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేసేసారు కాబట్టి అవర్ రిలేషన్ ఈస్ వర్కింగ్ లైక్ దిస్ హ్యాపీలీ. చాలా కంఫర్టబుల్, కూల్. హరికి 2 సిస్టర్స్, పెద్దక్క అండ్ చిన్నక్క. ఎందుకో కానీ నాకు ఫస్ట్ నుంచి వదిన అండ్ అలవాటు లేక నేను కూడా అక్క అక్కనే పిలుస్తాను. ఇంకా అలా అలవాటు అయిపోయింది అక్క అని పిలవడం. చిన్న వదిన కూడా మొన్న అత్తయ్య బర్త్డేకి వచ్చినప్పుడు అప్పుడు దిగిన ఫొటోస్. తను రెగ్యులర్గా విజయవాడ వస్తూ ఉంటారు, బాగానే కలుస్తూ ఉంటారు ఎక్కువగా. అత్తయ్య బర్త్డేకి దిగిన కొన్ని పిక్స్ ఇవన్నీ. అత్తయ్య కూడా నాకు మంచి సపోర్ట్ ఎప్పుడు. ఇక్కడ పెద్దక్క వాళ్ళ అబ్బాయి హర్ష, అలాగే చిన్నక్క వాళ్ళ అమ్మాయి సుజి. షీఈ్ డాక్టర్. ఐ కెన్ ప్రౌడ్లీ సే మా ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్. ఇటు అటు ఎటు చూసినా షీఈ్ ద ఫస్ట్ డాక్టర్. నా ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది నీట్కి, పీజీ నీట్కి. ఇంకా మా గ్రూప్ రేసానికి నేను అత్తయ్య దిగిన ఫోటో ఇది. యాక్చువల్గా ఆడపిల్లలే చెయ్యాలి అని కాకుండా మన ఇల్లు మనం చేసుకోవచ్చు అన్నదానికి యాక్సెప్ట్ చేసి అత్తయ్య కూడా మూవ్ అయ్యారు. సో ఇట్ గోస్ ఆన్ లైక్ దట్. డీ గాడు చాలా వరకు ఫొటోస్ దిగడం, ఏదో లక్కీగా ఒక పిక్ దొరికింది. అండ్ డీ కజిన్ అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి నమన్, వీడికి క్లోజెస్ట్ కజిన్ అనమాట. సో వీళ్ళిద్దరి పిక్ ఏదో ఒక ఈవెంట్లో దొరికింది పిక్. నెక్స్ట్ నేను హరి డీని తీసుకొని ఒక టీమ్ అవుటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు రెడ్ కోట్ ఉంటే ఆ డ్రెస్లో పిక్చర్స్. ఇంకా ఫ్యామిలీలో కజిన్స్ అంతా వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఒక పిక్, ర్యాండమ్ పిక్. నేను, మమ్మీ, అన్నయ్య ఒక ఈవెంట్లో దిగిన పిక్స్ ఇవి. ఐ థింక్ సుప్రియ మ్యారేజ్కి. ఇది మా బుజ్జి తల్లి శ్రీవిద్య. మా డాడీకి సెకండ్ ప్రిన్సెస్ అని చెప్పచ్చు. బాగా ఇష్టం, బాగా ఎక్కించుకొని తొక్కేవాళ్ళు, చాలా బొమ్మలు, డ్రెస్సులు కొనేవాళ్ళు. చాలా చాలా ఇష్టం ఈ బుజ్జి తల్లికి. ఈ బుజ్జి తల్లికి ఇప్పుడు ఇంకో బుజ్జి తల్లి పుట్టిందనమాట రీసెంట్గా. తను ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. తన బారసాల అంతా కూడా ఇక్కడే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే చేశాం. చాలా బాగా చేశారు. తను కూడా బుజ్జి పాప కూడా ఇప్పుడు 6 months కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వాళ్ళ ఇంటికి మూవ్ అయిందనమాట. తనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే
ఆ అమ్మాయిలంటే నాకు బేసిక్గా ఇష్టం. తనకి ఆ అమ్మాయి వల్ల ఇంకా ఆ పాప కూడా అసలు బాగా ఇష్టం. అసలు వదిలిపెట్టకుండా మ్యాక్సిమం కుదిరినప్పుడల్లా వెళ్ళొస్తూ ఉండేదాన్ని. ఇప్పుడంటే తెనాలి వెళ్ళిపోయింది కాబట్టి ఐ కాంట్ గో. మొన్న రీసెంట్గా అన్నప్రాసన చేసినప్పుడు 6 months కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇలా ఈవెంట్స్కి అలా చిన్నగా స్మాల్ డెకరేషన్ చేసి ఫొటోస్ తీసింది. చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే నేను తీసుకున్నాను ఒక చైర్, హై చైర్ దానికి. అది తను చాలా బాగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. నాకు తను చూసిన హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఇవన్నీ కొన్ని ర్యాండమ్ ఫొటోస్ని గూగుల్ మేబీ షేర్ చేసినట్టుంది. ఇవన్నీ కొలేజ్ చేసి అదే ఇక్కడ ప్లే చేస్తున్నాను. కొన్ని పిక్స్ ఇవి మ్యారేజ్ అయిన కొత్త నుంచి రీసెంట్ వరకు ఉన్నట్టున్నాయి ఇందులో. ఇది మేము బ్యాంకాక్లో ఉన్నప్పుడు, ఇది నా శ్రీమంతంకి, ఇది నా బాబు బారసాలకి. ఇవన్నీ ఇంకా మేము పాండిచేరి అలా ట్రిప్ వెళ్ళినప్పుడు ఈ పిక్స్ అన్నీ కూడా శ్రీమంతంకి. తర్వాత మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు రోజు కలిసి వెళ్ళేవాళ్ళం కదా. వన్ ర్యాండమ్ పిక్ ఏదో టెంపుల్కి వెళ్ళినట్టున్నాము, ఇక్కడ సమ్వేర్ ఎవరిదో మ్యారేజెస్కి వెళ్ళినట్టున్నాము. నెక్స్ట్ ఇది శ్రీ విద్య పెళ్ళిలో ఫోటో రిసెప్షన్కి, ఇది వంశీ ఎంగేజ్మెంట్కి దిగిన ఫొటోస్. ఇవన్నీ కలిపి గూగుల్ కొలేజ్ చేస్తే ఆ వీడియోని పోస్ట్ చేస్తాను.